ధ్యానంకి నిద్రకి తేడా ఏంటి, నిద్రకి మరణానికి తేడా ఏంటి అనే విషయం కనుక అర్థం చేసుకుంటే ఇటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఎరుక అనేటటువంటి పదం మీరు విన్నారా? ఎరుక అంటే ఎప్పుడు కూడా ఆ చైతన్యం నేను ఉన్నాను అని చెప్పి నీకు తెలుసుకోవడాన్ని ఎరుక అంటారు. అంటే ఎరుక అంటే అదనమాట. ధ్యానంలో ఉండవలసినది ఏంటి? ఎరుక. అంటే ధ్యానంలో కనుక ఎరుకకపోతే నువ్వు నిద్రపోతున్నట్టు. ధ్యానంలో అనేది ఎరుక ఉండాలి. నువ్వు ధ్యానం మీద శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు పట్టించుకోకుండా, కానీ ఎప్పుడు నువ్వు ఉండాలి అనేటువంటి ఎరుక. తర్వాత నిద్రలో ఏమవుతుంది? ఎరుక ఉండవు. దీర్ఘ నిద్రలో అంటే ఏంటి? కలల నిద్ర గురించి కాదు నేను మాట్లాడేది. దీర్ఘ నిద్రలో ఎరుక ఉండదు. అంటే అర్థం ఏంటి? ఎరుకతో కూడినటువంటి ధ్యానాన్ని, ఎరుకతో కూడినటువంటి నిద్రని ఏమంటాం? ధ్యానం అంటాం. ఎరుకతో కూడిన నిద్రకి ధ్యానానికి ఓన్లీ తేడా ఒక్కటే. ఏంటది? ఎరుక. నిద్రలో ఎరుక ఉండదు, ధ్యానంలో ఎరుక ఉంటుంది. కాబట్టి ధ్యానం అంటే ఏంటి? ఎరుకతో కూడినటువంటి నిద్రను ధ్యానం అంటారు. మరి నిద్ర అంటే ఏమిటి? ఎరుక లేని ధ్యానాన్ని నిద్ర అంటాం. ఎరుక లేకుండా కనుక ధ్యానం చేస్తే దాన్ని నిద్ర అంటాం. అలానే నిద్రకి మరణానికి తేడా ఏంటి? మరణిస్తే ఎట్లా ఉంటుంది? మనం చనిపోతే ఎట్లా ఉంటుంది? మనం చచ్చిపోతే ఎలా ఉంటుంది అంటే, దీర్ఘ నిద్రలో కలలు లేకుండా కనుక నిద్రపోతే ఎలా ఉంటుందో చనిపోతే కూడా అట్లే ఉంటుంది. కలలు లేని దీర్ఘకాలిక నిద్ర అంటే అర్థం ఏంటి? దీర్ఘకాలిక నిద్రను మరణం అంటాం. దీర్ఘకాలిక నిద్రను మరణం అంటాం. మరి నిద్ర అంటే ఏమిటి? స్వల్పకాలిక మరణాన్ని నిద్ర అంటాం. స్వల్పకాలిక మరణం అంటే నిద్రలో మళ్ళీ ఉదయాన్నే లేకపోతే అది మరణం అయిపోతుంది. కాబట్టి స్వల్పకాలిక మరణాన్ని నిద్ర అంటాం, దీర్ఘకాలిక నిద్రను మరణం అంటాం. అందుకని భగవద్గీతలో ఏం చెప్తాడు కృష్ణుడు? నువ్వు ఏ ఆలోచనలో అయితే మరణిస్తావో అదే ఆలోచనలతో నువ్వు మళ్ళీ జన్మిస్తావు అంటావు. అదేవిధంగా మనం ఎటువంటి ఆలోచనలతో నువ్వు నిద్రపోతావో ఉదయాన్నే అటువంటి ఆలోచనలతోనే నిద్రలేస్తావు. అది కారణం. అంటే ఏంటి? రాత్రిపూట మరణం అంటే. అయితే తేడా ఏంటి? నిద్ర లేస్తే నీ శరీరంలోకి నువ్వే వస్తావు. నిద్ర తేడా ఏంటంటే, నిద్ర ఉదయం లేవగానే నీ పాత శరీరంలోకే నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు. కానీ మరణించిన తర్వాత మళ్ళీ కనుక పుట్టినప్పుడు వేరే వాళ్ళ ఎవరి శరీరంలోకో నువ్వు వస్తావు. అంతే కదా? నిద్రలో నీ శరీరంలోకే నువ్వు వస్తే అది నిద్ర నుంచి బయటపడటం అంటాం. వేరే శరీరంలో కనుక నువ్వు వస్తే అది మళ్ళీ జన్మ అని చెప్పి మనం చేస్తాం. అది మరు జన్మకి నిద్రలో నుంచి నిద్ర లేవడానికి తేడా. అయితే ధ్యానంలో కూడా కొంతమంది నిద్రపోతారు. అసలు ముందు కొంతమందికి ధ్యానం రాగానే నిద్ర వస్తుంది. ధ్యానంలో కూర్చోగానే నిద్రపోతారు. అది ఎంత ఇన్కన్వీనియంట్. నేల మీద కూర్చోండి, వెనక కనీసం దీపం కూడా లేదు, కూర్చుంటారు. ధ్యానంలో కూర్చోగానే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ఇబ్బంది. నేల మీద కటిక నేల మీద కూర్చుంటారు, బాజా పట్టేసుకుని కూర్చుంటారు. ఎంత కష్టం. కనీసం సాగుకొని ఉన్నా కూడా అది వేరే విషయం. చక్కగా బాజా పట్టేసుకుంటారు, కూర్చుంటారు, చెట్టు పెట్టుకుంటారు, స్ట్రైట్గా పెట్టుకుంటారు, కళ్ళు మూసుకుంటారు, నిద్రపోతారు. నాకు అనిపిస్తుంది ఎంత అదృష్టవంతుడు వాళ్ళు అని. చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. అంటే చూడండి, అట్లా కూర్చోగానే నిద్రపోగలిగినటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉందంటే దాని అర్థం ఏంటి చెప్పండి?
వాళ్ళ మనసు ఎంత ప్రశాంతంగా ఉందబ్బా. దానికోసమే మనం ధ్యానం చేసింది. మనం అరగంట సేపు గంట సేపు ధ్యానం చేస్తే అప్పుడు వస్తుంది. వాళ్ళు అసలు ధ్యానంలో కూర్చోగానే వచ్చేస్తుంది. అంటే వాళ్ళ మనసు ప్రశాంతతతోనే మొదలైంది. మనం గంట సేపు ధ్యానం చేస్తే ఆ ధ్యానం మొదలయ్యేటప్పుడు ఎటువంటి ప్రశాంతత ఉంటుందో గంట సేపు ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రశాంతత వస్తుంది. అంటే కొంతమందికి ఆ అదృష్టం, అంటే వాళ్ళు నిజంగా కనుక అది ధ్యానంలో కూర్చోగానే నిద్రపోయేవాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళు కనుక కొంచెం ఎరుకుతో ఉండి నిద్రపోను, నేను ఎరుగుతూ ఉంటాను అని చెప్పి కనుక ట్రై చేస్తే మామూలుగా ధ్యానం చేసేటటువంటి వాళ్ళు హయ్యెస్ట్ స్టేజ్ సమాధి స్థితి అంటారు. ఆ సమాధి స్థితి రావడానికి 10 సంవత్సరాలు పడితే ఈ వెంటనే నిద్రపోయేవాళ్ళు చూడండి. వాళ్ళు కనుక నిజంగా కనుక ఎరుగుతూ ఉండడానికి ట్రై చేస్తే 2 సంవత్సరాల్లో వాళ్ళు ఆ సమాధి స్థితికి వస్తారు. ఎందుకంటే సామాన్యం కాదు. ఇప్పుడు చూడండి, అసలు ఎటువంటి లేకుండా ఎటువంటి వెనక ఆధారాల్లో కూడా మనకు నిద్రపోతున్నారంటే ఎంత అదృష్టవంతులంటే వాళ్ళ మనసు ఎంత ప్రశాంతంగా ఉందని అర్థం. ప్రపంచంలో చాలామంది పెద్ద పెద్ద ఎయిర్ కండిషన్ రూములు వేసుకొని బ్రహ్మాండమైనటువంటి పరుపులు, ఆ పరుపులు ఇప్పుడు అమెరికా పరుపులు ఎట్లా వచ్చినాయో తెలుసా? నువ్వు కనుక స్విచ్ కనుక నొక్కి కనుక పడుకుంటే నీ యొక్క బాడీ ఎన్ని వంకర్లు తిరుగుద్దో ఆ యొక్క బాడీ ఆ యొక్క పరుపు అన్ని వంకర్లు తిరుగుద్ది. నీ కొత్తగా వచ్చినాయి, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాయో లేదో తెలియదు. నీ యొక్క శరీరం ఎన్ని వంకర్లు అయితే తిరుగుద్దో నువ్వు కనుక స్విచ్ నొక్కి పడుకోగానే నీ యొక్క ఆ యొక్క పరుపు అన్ని వంకర్లు తిరుగుద్ది. అటువంటి శక్తివంతమైనటువంటి పరుపులు, లక్షల రూపాయల పరుపులు వచ్చినాయి. అయినా కూడా నిద్ర పట్టక రాత్రి మగళ్ళు కొట్టుకుంటూ డాక్టర్ల చుట్టూ తిరిగి మందులు వేసుకొని ఆ వేసుకున్న మందులు పవర్ చాలక డాక్టర్ 1 టాబ్లెట్ వేసుకోమంటే 2 టాబ్లెట్లు కొని 2 టాబ్లెట్ వేసుకొని నిద్ర పట్టక 4 టాబ్లెట్లు వేసుకొని 10 టాబ్లెట్లు వేసుకొని 50 టాబ్లెట్లు వేసుకొని చివరికి ఆ యొక్క మందుల ప్రభావంతో మందులకు అలవాటు పడి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? మైకేల్ జాక్సన్ పేరు ఎవరన్నా విన్నారా? అమెరికాలో ఒక పెద్ద సింగర్ అలా చచ్చిపోయినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు కొల్లల మంది ఉన్నారు. అంటే అటువంటి వాళ్లకు ఉన్నటువంటి ప్రాబ్లము ఏమీ లేకపోయినా కూడా మనం సామాన్యులమైనా కూడా అలా కూర్చొని ధ్యానంలో కూర్చోగానే టక్కని నిద్రపోగలుగుతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ధ్యానం కనుక చేస్తే మీరు అధిక శక్తివంతులుగా చాలా త్వరగా తయారవుతారు అని అర్థం. అందుకని మీరు ఎవరైనా సరే ధ్యానం చేస్తే నాకు నిద్ర వస్తుంది, నేను వదిలిపెట్టేస్తాను ధ్యానాన్ని అనుకోవద్దు. అంటే మీరు ధ్యానం చేస్తే చాలా త్వరగా శక్తివంతులు వాడతారు అని అర్థం. అందుకని మీరు ధ్యానం చేయడానికి ట్రై చేయండి, ఎరుగుతూ ఉండడానికి ట్రై చేయండి. అది చాలా. ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న సమాధానం. ధ్యానంలో కూడా నిద్ర, ధ్యానంలో నిద్రపోవటాన్ని ఏమంటారు తెలుసా? యోగ నిద్ర అంటారు. ధ్యానంలో నిద్రపోవటాన్ని యోగ నిద్ర అంటారు. ఆ యోగ నిద్ర ఎలా ఉంటుందంటే, ధ్యానంలో కూర్చుంటారు, ఎరుకతో ఉంటారు, కానీ ఎరుకతో ఉన్నట్టుగా వాళ్ళకి ఎరుక ఉండదు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ మెడికల్గా చెప్పడం సులభం. మేమేం చేస్తామంటే, కొంతమంది ఏమన్నా నాకు కొంతమంది నిద్రలో లేచి నడుస్తుంటాం, అది నేను చెప్తుంటారు కొంతమంది. వాళ్ళకి మేమేం చేస్తామంటే, నువ్వు నిద్రపో బాబు, నీ పాటికి నీ యొక్క నెత్తి మీద మేము ఒక మిషన్ పెడతాం, మిషన్ పెట్టి మేము కంప్యూటర్లో మొత్తం చెక్ చేస్తాం. ఈసీజీ గుండెలకు పెడితే ఈసీజీ ఇస్తారు కదా, అట్టనే ఇక్కడ కూడా అన్నీ పెట్టేసేసి వెంటనే కంప్యూటర్లో ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తాం. చూస్తున్నప్పుడు వాడిని నిద్రపోవడానికి టాబ్లెట్ ఇచ్చేస్తాం, దాని పైన నిద్రపోతుంటాడు. దీంట్లో ఈ కంప్యూటర్లో ఆ వైర్లు పెట్టేసేసి చూస్తాం. చూస్తున్నప్పుడు ఏమవుతుంది, నిద్రపోయేటప్పుడు ఒక రకమైనటువంటి వేవ్స్ వస్తాయి. ఫస్ట్లో ఏమంటాడు, పడుకోగానే వాడు ఎరుకుతూ ఉంటాడు, వాడు నిద్రపోడు.
కొంతసేపు అయిన తర్వాత కదా నిద్ర పట్టేది. ఎరుకతో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి వేవ్స్ వస్తాయి కంప్యూటర్లో. గ్రాడ్యువల్గా నిద్రపోయాడు అనుకోండి, కంప్లీట్గా నిద్రపోయిన తర్వాత ఈ వెనుకతో ఉన్నప్పుడు వచ్చేటటువంటి వేవ్స్కి పూర్తిగా నిద్రపోయేటటువంటి వేవ్స్కి తేడా ఉంటుంది. ఎందుకంటే వెనుకలో లేటుగా నిద్రపోతుంది. కానీ ఈ ధ్యానంలో ఉండి యోగ నిద్రపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి మిషన్ పెట్టి కనుక చూస్తే నిద్రపోయేటప్పుడు ఎటువంటి వేవ్స్ వస్తాయో అటువంటి వేవ్స్ రావు, ఎరుకతో ఉన్నప్పుడు ఎటువంటి వేవ్స్ వస్తాయో అటువంటి వేవ్స్ రావు. ఈ రెండు కాకుండా డెల్టా వేవ్స్ అని కొత్త వేవ్స్ వస్తాయి. అంటే వాళ్ళు నిద్రపోవటం లేదు, ఎట్ ది సేమ్ టైం ఎరుకతోనూ లేరు. ఎట్లా ఉన్నారు అంటే ఎట్లా ఉన్నారు తెలుసా? వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నారు. అది ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం. మన అందరం కూడా ధ్యానం చేస్తున్నాం అంటే ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళాల్సింది ఉంది. ఎవరు వెళ్ళారు ఆ స్టేజ్కి? కొంతమందే వెళ్ళారు. ఎవరు? మహర్షి పత్రిజీ గారు లాంటి వాళ్ళు ఆ సమాధి స్థితికి వెళ్ళారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు ఆ సమాధి స్థితికి వెళ్ళారు. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు. అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఈ యొక్క వేవ్స్ కనుక అది సమాధి స్థితి అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఇప్పుడు వీరు అడిగిన దాని గురించి చెప్పాలి అంటే, మనం ఎరుకుంటుంది, మన కెమ్మైండ్ తెలిసిపోతుంటుంది, కానీ బాడీ ఇట్లా అంటుంది. అంటే నువ్వు ఇట్లా పెట్టడానికి ట్రై చేస్తున్నావు, కానీ బాడీ ఊగుతూ ఉంటుంది. అంతే కదమ్మా నేను చెప్పేది? అట్లా ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే, అది వెంటనే రాదు, కొంచెంసేపు అయిన తర్వాత వస్తుంది కదా. కూర్చున్న తర్వాత వస్తుంది. అది 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 చాలామంది చూశాను. అది అంటే ఏంటంటే, అది నువ్వు గనక ఎరుకతో ఉన్నంత వరకు గనక నేను ఎరుకతో ఉన్నాను కాబట్టి నాకు బాడీ ఒక్కోసారి ఆ బాడీ ఉన్నటువంటి ఆ యొక్క మెకానిక్స్, ఆ యొక్క కండరాలు ఏమవుతాయంటే, బాడీలో ఏమవుతాయంటే, మనం ఇలా కూర్చోవాలి అంటే అర్థం ఏంటి తెలుసా? మనం కొన్ని కండరాలు పనిచేయాలి. కొన్ని కండరాలు గట్టిగా పనిచేస్తేనే మనం ఇలా కూర్చుంటాం. ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కండరాలు వాటిని ఏమంటారు, లూజ్ అవుతాయి. ధ్యానం చేసినప్పుడు మనం ప్రశాంతతగా ఉన్నప్పుడు ఆ కండరాలు లూజ్ అవుతాయి. ఎప్పుడైతే కండరాలు లూజ్ అయినాయో ఆ కండరాలు ఏమవుతాయి, ఆ కండరాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఇట్లా అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి తప్పు కాదు, అవి ఉండొచ్చు. కానీ అలా గనక చేసినప్పుడు మీకు గనక ఏదన్నా గనక ఇబ్బందిగా గనక ఉంటే కొంచెంసేపు ధ్యానం ఆపేసేసి ఒక అరగంట మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ కూర్చొని మళ్ళీ ధ్యానం అలా చేయడం బెటర్. కానీ అలా ఎందుకు జరుగుతుంది అంటే, మెడికల్ పరంగా ఆ కండరాలు మీరు ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు ప్రశాంతత పొందారో ఆ టెన్షన్, బాడీలో ఉన్నటువంటి టెన్షన్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే బాడీలో ఉన్నటువంటి టెన్షన్ తగ్గిపోయిందనుకో అప్పుడు బాడీ లూజ్ అయిపోతుంది. బాడీ లూజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, బాడీ ఎటు కావాలంటే ఎటు పడిపోవటానికి అవకాశం. అది ఎప్పుడు టెన్షన్ పోయినప్పుడు జరుగుద్ది, ఇంకొకప్పుడు కూడా జరుగుద్ది. ఎప్పుడు? నిద్రపోయినప్పుడు కూడా జరుగుద్ది. అది ఏ స్థితిలో ఉన్నారా అనేది గమనించండి. నిద్రస్థితిలో ఉండి మీరు అంటే ఎట్లా తెలుసుకోవాలి? మీరు మామూలుగా ఈ కండరాలు టెన్షన్ పోగొట్టి పడుతున్నారా, లేకపోతే నిద్రలో పడుతున్నారా అనేది ఎట్లా తెలుస్తుంది మీకు? దేని ద్వారా తెలుస్తుంది? మీరు ఎరుకతో ఉన్నారా లేదా అనే విషయం చూసి తెలుస్తుంది. మీరు ఎరుకతో ఉండి అట్లా పడుతున్నారనుకోండి పర్లేదు, కానీ అలా పడినప్పుడు మీకు తెలవకుండా ఉన్నారనుకోండి, దాని అర్థం నిద్ర ఆపం చేస్తుంది. అప్పుడేంటి, మీరు నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అర్థమైందమ్మా? చూడండి, అట్లా మంచి ప్రశ్నలు అడిగితే మంచి చక్కగా అందరికీ ఉపయోగపడేటటువంటి సమాధానాలు వస్తాయి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా మధ్యాహ్నం అట్లాంటి ప్రశ్నలతో అడిగితే కొంచెం మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది నేను చెప్పేదానికంటే.